ఎప్పుడైనా మిమ్మల్ని మీరు ఈ క్వశ్చన్ అడిగారా, డస్ మై శాలరీ వర్త్ ఫర్ మై హార్డ్ వర్క్? ఓ సరే ఇంగ్లీష్ కొంచెం ఎక్కువైపోయింది కదా, సరే దీనికి తెలుగులోనే ఆన్సర్ చెప్పండి. మీరు పొద్దున్నే లేచి కష్టపడి ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ నుంచి మళ్ళీ అలసిపోయి ఇంటికి వస్తారు. మరి వీటన్నిటికీ ఫలితం దొరుకుతుందా? ఆన్సర్ ఈజ్ నో. సరే చూడండి, ఈవెన్ నేనైనా మీరైనా ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నామంటే దానికి మెయిన్ రీజన్ ఏంటి? ఈ ఫీల్డ్ వెళ్ళాలంటే నా డ్రీమ్. సరే ఇవి కూడా అయి ఉండొచ్చు, కానీ మనకు కావాల్సిన మెయిన్ ఫ్యాక్టర్ ఏంటి? అదే శాలరీ. ఇందులో ఏం తప్పులేదు, ఎందుకంటే ఆ ఎంప్లాయర్కి మనం సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాం అండ్ దానికి బదులుగా ఆ ఎంప్లాయర్ మనకి శాలరీ ఇస్తున్నాడు. అండ్ శాలరీ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందంటే ఇంటర్వ్యూ టైంలోనే శాలరీ గురించి డిస్కస్ చేసుకుంటాం. సరే, ఇందులో మళ్ళీ ఎక్స్పీరియన్స్ పర్సన్ అయితే కొంచెం మెల్లమెల్లగా అర్థం చేసుకుంటారు. కానీ ఎవరైతే ఫ్రెషర్గా అంటే ఫస్ట్ టైం జాబ్లో జాయిన్ అవ్వాలనుకుంటారో వాళ్ళని మోసం చేస్తారు. ఇప్పుడు మోసం చేస్తున్నారంటే అదేం ఇల్లీగల్ యాక్టివిటీ అని కాదు. ఈ శాలరీ స్ట్రక్చర్ గురించి కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ చెప్పకపోవడమే కాకుండా దానివల్ల వస్తున్న బెనిఫిట్స్ కూడా వాళ్ళే తీసుకుంటారు. అండ్ ఎంప్లాయీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే ఆ శాలరీ స్ట్రక్చర్ అర్థం కాక ప్రతి నెల ఆ మనీ ఎందుకు డిటెక్ట్ అవుతున్నాయి అని ఆలోచిస్తూ ఉంటారు. అండ్ దీన్ని అర్థం చేసుకోవడానికి మీరు అంత కష్టపడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ 3 థింగ్స్ తెలుసుకుంటే చాలు. అందులో ఫస్ట్ సిటిసి, సెకండ్ గ్రోస్ శాలరీ, థర్డ్ నెట్ శాలరీ. ఇప్పుడు సిటిసి అంటే కాస్ట్ టు కంపెనీ అని అర్థం. సరే, దీన్ని ఇంకొంచెం డీటెయిల్ గా అర్థం చేసుకుందాం. ఫర్ సపోజ్ మీ ఇంట్లో ఫ్రిడ్జ్ పాడైపోయింది అనుకోండి, మీరు రిపేర్ చేసి అతని కోసం వెతుకుతున్నారు అండ్ అతని ఇల్లు మీ ఇంటి దగ్గరికి రావాలంటే 1.5 గంట పైనే పడుతుంది. సో ఇప్పుడు ఆ రిపేర్ చేసే అతను మీ ఇంటికి రావడానికి 1.5 అవర్, పని చేయడానికి ఒక 1 అవర్ అండ్ మళ్ళీ తిరిగి వెళ్ళడానికి 1.5 అవర్ పడుతుంది. సో అతనేమంటాడు 4 అవర్స్ అవుతుంది కదా అంటాడు. మరి మీరేమంటారు జస్ట్ 1 అవరే అవుతుంది కదా అనుకుంటారు. సేమ్ ఇదే డిఫరెన్స్ ఇన్ హ్యాండ్ అండ్ సిటిసిలో ఉంటుంది. ఏ కంపెనీ అయినా సిటిసిలో ప్రతిదీ ఇంక్లూడ్ చేస్తుంది. లైక్ శాలరీ, కొన్ని కంపెనీస్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తాయి, కొన్ని కంపెనీస్ క్యాబ్ ప్రొవైడ్ చేస్తాయి. ఇలా అన్ని కలిపి ఓవరాల్ ప్యాకేజ్ ని ఎక్కువ చూపించడానికి ఆ కంపెనీస్ వేరేవి యాడ్ చేస్తాయి. యాక్చువల్ గా సిటిసి అనేది లీగల్ టర్మే కాదు, అది జస్ట్ అకౌంట్ కంపెనీస్ వాళ్ళ కాస్ట్ ని క్యాల్కులేట్ చేయడానికి ఈ పేరు యూజ్ చేసేవాళ్ళు. కానీ ప్యాకేజ్ ని పెద్దగా చూపించాలని హెచ్ఆర్స్ ఆఫర్ లెటర్ లో ఇంక్లూడ్ చేయడం స్టార్ట్ చేశారు. నిజానికి అసలు ఇలా చెయ్యకూడదు, ఎందుకంటే ఈఎస్ఐ, పిఎఫ్ అనేవి ఇంక్లూడ్ చేస్తూ ఉంటే ఆ రేట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే లాక్డౌన్ టైంలో పిఎఫ్ 12% నుంచి 10% అయింది అండ్ ఈఎస్ఐ కూడా అప్పుడప్పుడు 6% నుంచి 4% అలా వస్తూ ఉంటుంది. ఆ టైంలో ఆ ఎంప్లాయర్ కి అండ్ ఎంప్లాయీకి ఉన్న కాంట్రాక్ట్ బ్రీచ్ అవుతుంది. అలానే సిటిసిలో ఈ కంపెనీస్ ప్రతిదీ ఇంక్లూడ్ చేస్తాయి. ఒక ఎంప్లాయీ జస్ట్ 8 to 9 అవర్స్ వర్క్ చేయడు, అంటే అతను ఇంట్లో రెడీ అయ్యి ఆఫీస్ కి వెళ్ళడానికి టైం పడుతుంది, ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళడానికి టైం పడుతుంది. అవన్నీ వర్కింగ్ అవర్స్ లో చూపియరు, అందుకే దీన్ని బెస్ట్ ప్రాక్టీస్ అని అనరు. అలానే మీరు ఎప్పుడైనా కానీ ఇంటర్వ్యూస్ లో సిటిసి మీద నెగోషియేట్ చేయకండి, ఎందుకంటే కంపెనీస్ లో చాలా ఎక్స్పీరియన్స్డ్ హెచ్ఆర్ అండ్ నెగోషియేషన్ టీమ్ ఉంటుంది. వాళ్ళ ఫుల్ టైం జాబే మనతో నెగోషియేట్ చేసి ఆ కంపెనీస్ కి హెల్ప్ అయ్యేలా చేయడమే. ఒకవేళ మీరు శాలరీ బ్రేకప్ చూడకుండానే సిటిసి మీద నెగోషియేట్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు. మీరు నెగోషియేట్ చేసేటప్పుడు గ్రోస్ అండ్ నెట్ శాలరీ మీద నెగోషియేట్ చేయాలి, ఎందుకంటే నెట్ శాలరీ అనేది టీడీఎస్, పిఎఫ్ ఇవన్నీ డిటెక్ట్ అయిన తర్వాత మీ అకౌంట్ లో ఎంత పడుతుంది అనేది నెట్ శాలరీ అంటారు. అందుకే మీరు ఎప్పుడైనా శాలరీ నెగోషియేట్ చేసేటప్పుడు గ్రోస్ అండ్ నెట్ శాలరీ మీదే నెగోషియేట్ చేయండి. ఇంకా పిఎఫ్ విషయానికి వస్తే ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ 50-50% కాంట్రిబ్యూట్ చేయాలి. కానీ కొన్ని కంపెనీస్ తెలివిగా ఎంప్లాయర్స్ పార్ట్ కూడా ఎంప్లాయీస్ మీదే పడేస్తున్నారు అండ్ మీ మనీనే డిటెక్ట్ అయ్యేలా చేస్తున్నారు. అండ్ శాలరీ పార్ట్ లో ఈ పిఎఫ్ ని ఖచ్చితంగా చెక్ చేయండి. ఇంకా పర్ఫార్మెన్స్ బోనస్ అయితే ఒక కంపెనీ పర్స్పెక్టివ్ నుంచి చూస్తే ఒక పర్సన్ ని చూసి అది ప్రెడిక్ట్ చేయలేము. సో ఇది ఇస్తారా లేదా అనేది గ్యారంటీ లేదు. ఇంకా నెక్స్ట్ థింగ్, కొన్ని కంపెనీస్ హెల్త్ ఇన్సూరెన్సెస్ ని బల్క్ లో తక్కువ అమౌంట్ కొని మీ ఆఫర్ లెటర్ లో చాలా ఎక్కువ ప్రైజెస్ చూపిస్తాయి. ఇంకా ఏ కంపెనీ అయినా వాళ్ళ ట్యాక్సెస్ ని సేవ్ చేసుకోవడానికి చాలా ఎలోవెన్సెస్ ఉన్నాయి అన్నట్టుగా చూపిస్తారు. దీని గురించి కొంచెం డీటెయిల్ గా మాట్లాడాలంటే 2019 లో సుప్రీం కోర్ట్ ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది. అదేంటంటే ఎక్కువ ఎలోవెన్సెస్ చూపిస్తున్న ఈ ప్రాక్టీస్ ని ఆఫ్ చేయాలి అని. కానీ వీళ్ళు మాత్రం లేబర్ లాలో ఉన్న లూప్ హోల్స్ ని తీసి వాటిని లీగల్ వేలో చూపిస్తారు. సో ఒకవేళ మీరు వీటికి వ్యతిరేకంగా కంప్లైంట్ చేసినా కానీ అంత యూజ్ ఏముండదు. అయినా కానీ చాలా అనెథికల్ వేలో జరుగుతున్నాయని మీకు అనిపిస్తే మీరు లేబర్ కోర్ట్ లో కంప్లైంట్ చేయొచ్చు. సో వీడియో లాస్ట్ వచ్చేసింది. ఓ ఒక్క నిమిషం ఆగండి. రీసెంట్ గా కుక్ ఎఫ్ఎం యాప్ లో ఈ హౌ టు ఓవర్కమ్ ప్రొక్రాస్టినేషన్ అనే ఆడియో బుక్ విన్నా. ఆ తర్వాత నుంచి నాలో చాలా మార్పు వచ్చింది. ఒకసారి మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. కింద లింక్ ఇస్తున్నా, దాని ద్వారా వెళ్తే మీకు ప్రీమియం ప్లాన్ లో 50% వరకు డిస్కౌంట్ వస్తుంది. అండ్ ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కమెంట్ చేయండి. అలానే మన తేజ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి.